ஜிப்பருக்காக ஒரு 3 இன்ச்சஸ் விட்த் பீஸ் ஒன்று எடுத்துக்கோங்க. நமக்கு ஜிப் எவ்வளோ లెంత్లో வைக்கிறோమో அதோட ஒரு 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చుకోండి. జిప్ కోసం ఒక 3 ఇంచెస్ విడ్త్ పీస్ తీసుకోండి. మనం జిప్ ఎంత పెడుతున్నామో దానికంటే ఒక 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ నెక్ పీస్ ఎడ్జెస్ ఫోల్డ్ చేసుకుందాం. நம்ம இந்த நெக் பீஸ் எட்ஜஸ் ஃபோல்ட் பண்ணுறேன். இங்கே பாயிண்டட் இருக்குது. அது పర్ఫెక్షన్కాగా நான் எடுத்து తిరిగి స్టార్ట్ பண்ணியிருக்கிறேன். ఇక్కడ పాయింటెడ్ ఉంది కదా, అందుకోసం నేను అలా చేశాను. ஓகே, இது பக்கத்துல இருந்து 1/4 ఇంచ్ விட்டுட்டு కట్ பண்ணிடுங்க. క్యాన్వాస్ కొట్టి కట్ பண்ணக்கூடாது. క్యాన్వాస్ వదిలేసి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇది కట్ చేసుకోండి. సేమ్ యాజ్ బ్యాక్ నెక్ కూడా చేసుకుందాం. సేమ్ యాజ్ బ్యాక్ నెక్ కూడా பண்ணிக்கலாம்.
திஸ் இஸ் பேக் நெக். இப்போ நம்ம என்ன பண்ணலாம்னா இண்டிவிஜுவலாக எந்த நெக்குக்கு பேக் ஃப்ரண்ட்டு నెక్ పోటుకులం. మనం ఏం చేద్దామంటే బ్యాక్ ఫ్రంట్కి నెక్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఫ్రంట్ ఇలా ఓపెన్ చేసుకోండి. ఈ క్యాన్వాస్ ఇలా ఇప్పుడు క్యాన్వాస్ పైకి స్టిచ్ రాకూడదు, దాని పక్క నుంచి రావాలి. క్యాన్వాస్ மேலே ஸ்டிச் வரக்கூடாது, அது ஒட்டிக்கின்னு பக்கத்துலேருந்து வரணும். ఓకే, இப்போ சென்டரில் நாச் கம்பல்சரி, பிகாஸ் இது ஸ்வீட் ஹார்ட். இங்கே நாச் போட்டுக்கோங்க இந்த டர்னிங்கில். ஓகே, வெறும் டர்னிங்கில் நாச் இருந்தால் போதும். ஓகே, నెక్స్ట్ ఇప్పుడు కార్నర్ స్టిచ్ పోట్టుకోండి. ఇలా కార్నర్ స్టిచ్ వేసుకోండి. నాచ్ ఉత్త టర్నింగ్లో వేస్తే చాలు. ఓకే, ఇప్పుడు మనం కార్నర్ స్టిచ్ పెట్టుకుందాం. பாருங்க, நெக் எங்கேயுமே ஸ்ட்ரெச் பண்ணல, எதுவும் பண்ணல. பாருங்க, இங்கே எப்படி தூக்குறது இல்லை. நீங்கள் தூக்குதுன்னா நீங்கள் நெக் ஸ்ட்ரெச் பண்ண மாதிரி. ஆனால் தூக்குது மீன்ஸ் இப்படி வரும். நெக் ஸ்ட்ரெச் ஆயிடுச்சுன்னா இப்படி இருக்கும் அங்கே. ఓకే, అప్పుడు வரలன்னா నెక్ స్ట్రెచ్ ఆகும். ఓకే, మనకి ఇలా ఎలా వచ్చింది అనుకోండి, నెక్ స్ట్రెచ్ అవుతున్నట్టు. ఇక్కడ స్ట్రెచ్ అవ్వకూడదు నెక్. ఓకే, బ్యాక్ ஃபர்ஸ்ட் நெக் போட்டுக்கோங்க, அப்புறமா நம்ம பேக் ஜிப்க்கு பீஸ் போட்டுக்கலாம். ఫస్ట్ నెక్ పీస్ వేసుకోండి, తర్వాత మనం బ్యాక్ జిప్ పీస్ వేసుకుందాం. నెక్స్ట్ కార్నర్స్. நெக்ஸ்ட் இப்போ கார்னர் ஸ்டிச் போடணும். இப்படி போடக்கூடாது, இந்த సివింగ్ అలవెన్స్ வந்து இந்த క్యాన్వాస్ సైడ్ இருக்கணும். ఓకే, ఇప్పుడు కార్నర్ స్టిచ్ చేసేటప్పుడు ఈ సివింగ్ అలవెన్స్ వచ్చి క్యాన్వాస్ సైడ్ ఉండాలి, ఇలా పెట్టి వేయకూడదు. ఓకే,
இப்போ முடிஞ்சா உங்ககிட்ட ஐரன் ஹீட்டாக இருந்தால் ஒரு வாட்டி இந்த நெக் ரெண்டு ப்ரெஸ் பண்ணிக்கோங்க. ஜிப் போடும்போது కొంచెం డిస్టర్బెన్స్ இருக்காது. మీకు కన్వీనియంట్గా ఉంటే ఐరన్ హీట్గా ఉంటే రెండు నెక్స్ కొంచెం ప్రెస్ చేసుకోండి. జిప్ వేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్స్ మీకేం డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, இப்போ என்ன பண்ணுறீங்கன்னா இது 3 inches பீஸ் இருக்குதுல்ல, இது சென்டர். ஓகே, இந்த பக்கம் 1.5 inch, இந்த பக்கம் 1.5 inch இருக்கணும். ஓகே, இப்படி நீங்கள் சென்டரில் கரெக்டாக பார்த்துக்கோங்க. రివర్స్ பண்ணு. ఓకే, అలా సెంటర్లో పెట్టి రివర్స్ చేసుకోండి. మనకు జిప్ ఎక్కడి వరకు కావాలో பாருங்க. இந்த பக்கம் 1/4 inch, அந்த பக்கம் లెఫ్ట్ 1/4 inch, రైట్ 1/4 inch పిడిచి స్టిచ్ பண்ணுங்க. రెండు సైడ్లు 1/2 inch పట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి కిందికి పోయేసరికి. நீங்கள் இப்படி கீழே வரீங்கன்னா அந்த 1/2 inch டிக்ரீஸ் பண்ணிட்டே வாங்க. லாஸ்ட் வரைக்கும் வாங்க. நமக்கு ஜிப் எங்கே வரைக்கும் வேணுமோ ஒரு ஸ்டெப் அகைன் இங்கே స్మాల్லேருந்து ఇంక్రీజ్ பண்ணிட்டே పోంగ 1/4 inch. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక స్టెప్ అడ్డంగా కుట్టాక అక్కడి నుంచి చిన్నగా 1/8 కూడా ఉండదు. అక్కడి నుంచి మీరు ఇలా రిటర్న్లో మళ్ళీ రండి. ఇక్కడ మళ్ళీ ఎండ్కి వచ్చి 1/2 inch చేస్తాను. ఇప్పుడు కట్ చేసుకోండి. కట్ பண்ணிக்கலாம். இப்போ நீங்கள் ஜிப் எடுத்து போடணும். ఇలా గీరేసుకోండి. నేనేం చేస్తానంటే నా దగ్గర ఇప్పుడు గీరేసుకొని ఇలా వస్తుంది మీకు. ஓகே, அட் ப்ரெசென்ட் என்கிட்ட க்ரீம் கலர் ஜிப் இல்லை, மிஸ் ஆகிருக்குது. ஓகே, இந்த ஜிப் செக்ஷன் ஒன்று நாளைக்கு நான் காமிக்கிறேன் மார்னிங்கு. இது நான் பேக் பண்ணிடுறேன் இப்போ టెంపరీగా. ఓకే, పురియుదా నేను சொல்றது? అర్థమవుతుందా? నా దగ్గర క్రీమ్ జిప్ ఉండే అది మిస్ అయింది, ఎక్కడో కనబడట్లా. నేను ఇప్పుడు టెంపరీగా ఇది నేను ప్యాక్ చేసుకుంటాను. జిప్ ఒకటి నేను పొద్దున వేయడం చూపెడతాను మీకు. பேக் ஆனால் நான் ஜஸ்ட் இங்கே ஒரு ஸ்டிச் பெரிய ஸ்டிச் போட்டு இங்கே க்ளோஸ் பண்ணிடுறேன். பிகாஸ் இது க்ளோஸ் பண்ணலைன்னா நான் சைட்ஸ் அடிக்க முடியாது. ஜஸ்ட் பக்கத்தில் வச்சுக்கோங்க. நம்ம కన్సల్ జిప్ தான் போட போகிறோம். దగ్గర పెట్టేసుకోండి. జాయింట్స్కి జాయింట్ మనం కన్సల్ జిప్పే వేస్తాము. కాబట్టి నేను ఇది ఇట్లా క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేయలేదనుకోండి నేను సైడ్స్ కొట్టలేను, ப்ராப்ளம் వస్తుంది. நான் டெம்பரரியாக இங்கே க்ளோஸ் பண்ணியிருக்கிறேன். இதுக்கு ஜிப் எப்படி போடணுமோ நம்ம நாளைக்கு பார்க்கலாம். నేను టెంపరీగా ఆడ క్లోజ్ చేశాను. జిప్ ఎలా వేయాలో రేపు చూద్దాం మనం. షోల్డర్ అటాచ్. షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు బ్యాక్ ఫస్ట్ కింద పెట్టుకోండి, ஃப்ரண்ட் பைக்கு. ஓகே, ஷோல்டர் அட்டாச் பண்ணுறீங்கன்னா பேக் கீழே வச்சுக்கோங்க, ஃப்ரண்ட் மேலே. ஓகே, இப்போ என்னன்னா இங்கே நமக்கு இங்கே ஃபோல்டிங் இருக்குதுல்ல, இந்த ஃபோல்டிங் ஹெம் ஃபோல்ட் நமக்கு పీస్ పోటురు అది ఎప్పుడే ఓపెన్ వెచ్చుకోంగ. ఫ్రంట్ ఫోల్డ్ ఆల్రెడీ అయిపోయి இருக்குது. ఓకే, మనం ఇప్పుడు కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ దాన్ని ఫోల్డ్ చేయకండి. ఇప్పుడే
ఇలా ఓపెన్గా పెట్టుకోండి. ఫ్రంట్ అది మనకు ఆల్రెడీ ఫోల్డ్ అయిపోయింది. ఇది బ్యాక్ పీస్, ఇది ఫ్రంట్ ఫోల్డ్ అయిపోయింది. ఈ బ్యాక్ పీస్ అలాగే ఓపెన్ పెట్టుకోండి. సేమ్ యాజ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోండి. ఏం రఫ్ చేయనక్కర్లే, జస్ట్ సపోర్ట్ కోసం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే, இப்போ என்ன பண்ணுறீங்கன்னா ரஃப் எதுவும் பண்ண சப்போர்ட்டுக்காக ஒரு தையல் போட்டப்ப இப்போ இதை எடுத்து இது மேலே ஃபோல்ட் பண்ணிக்கோங்க. ఈ బ్యాక్ ఎక్స్ట్రా పీస్ తీసి దీని పైకి ఫ్రంట్ మీదకి. ఓకే, సేమ్ యాజ్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కార్నర్స్ ఇలా కట్ చేసేయండి, అంతే. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా లోడింగ్ అయిపోతుంది. షోల్డర్ పైన మనకు ఆ ఎడ్జెస్ ఏం కనబడకుండా మంచిగా నీట్గా లోడ్ అయిపోతుంది. ஓகே, கனபடுத்துதுங்க మీకు தெரியுதா, புரியுதா உங்களுக்கு? நம்ம ஹைநெக்ல கூட பார்த்துருக்குறோம். திரும்பி ஒரு வாட்டி கிளியர் பண்ண. இங்கே கூட உங்களுக்கு நீட் ஃபினிஷிங் இருக்கும் பாருங்க. ఓకే, అది நம்ம அப்படி பண்ண அப்படி வரும் నీటా. ఓకే, మనకు షోల్డర్ జాయింట్స్ దగ్గర కూడా నీట్గా ఉంటుంది. చలో నెక్స్ట్ మనకేంటి, స్లీవ్ అటాచ్ చేయడం. స్లీవ్ అటాచ్ చేసే ముందర స్లీవ్ ఎడ్జ్ ఫోల్డ్ చేద్దాం. షోల్డర్ లూప్స్ కూడా రెడీ చేసుకుందాం. షోల్డర్లో బ్రాస్ స్ట్రాప్స్ అంటారు. ఓకే, ఇది రెడీ చేసుకుందాం. ఒక 1.25 ఇంచ్ పీస్, ஒரு 6 inches எடுத்துக்கோங்க. உங்களுக்கு ஷோல்டர் விடுத்து எவ்வளோ இருக்குதோ பார்த்து எடுத்துக்கோங்க. 1.25 ఇంచ్ పీస్. ఓకే, ఒక 6 ఇంచులు తీసుకోండి. మన షోల్డర్ ఎంత పెడుతుందో, ఎంత మ్యాక్సిమం మనం ప్రెస్ బటన్ లాగా సన్నగా, ప్రెస్ బటన్ కింద ఎంత ఉంటుందో అంత సన్నగా కుట్టండి. చాలా లావుగా కుట్టకూడదు. మన ప్రెస్ బటన్ பேஸ் ఎంత ఉంటుందో అంతే. நம்ம ப்ரெஸ் பட்டன் பேஸ் எவ்வளோ இருக்குதோ அவ்வளோ விடத்துல தான் இந்த டோரி பண்ணிக்கோங்க. இது கொஞ்சம் நம்ம ஷோல்டர் ஏதாவது மிஸ்டேக் ஆனால் இது கொஞ்சம் சப்போர்ட் பண்ணும், ட்ரூப் ஆகாது இருக்கிறதுக்காக. இது எங்கே வரைக்கும் வைக்கணும்னா, நான் கை வைக்கும்போது உங்களுக்கு காமிக்கிறேன். இது సైడ్లో வச்சிடுறேன் 2 pieces. నేను చేయి పెట్టేటప్పుడు మీకు చూపెడతాయి 2 pieces ఎలా పెట్టాలో. ఫస్ట్ మనం చేతుల్లో జాయింట్స్ ఉన్నాయి, జాయింట్స్ వేసుకుందాం. இங்கே செல்வேஜ் இருந்தால் செல்வேஜ் வரைக்கும் உள்ளே போகணும் பாருங்க. நீங்கள் సివింగ్ అలవెన్స్ கொடுக்கும்போது అది பார்த்து கொடுத்துக்கோங்க. ఇక్కడ సెల్వేజ్ ఉంటే సెల్వేజ్ వరకు లోపలికి వెళ్ళాలి. అది మీ కనుక మీరు కట్ చేసేటప్పుడే చూసుకోండి. అది இது நீங்கள் இப்படி ஓப்பன் பண்ணி ஐரன் பண்ணிக்கலாம்.
அப்போ என்ன ஆகிடும்னா நமக்கு அந்த விசிபிலிட்டி கம்மி ஆகிடும் జాయింట్ వేసినామన్న ఫీలింగ్ కొంచెం తక్కువ అవుతుంది ఇలా మీరు ఓపెన్ చేసి ఐరన్ చేసి. నెక్స్ట్ ఇక్కడ మనం కింద ఫోల్డ్ చేసుకున్నాం. మనం 1/2 ఇంచ్ ఇచ్చాము, 1/2 ఇంచ్ ఫోల్డ్, 1 ఇంచ్ கொடுத்துருக்குறோம், 1/2 ఇంచ్ ఫోల్డ్ వரும். సారీ, మనం 1 ఇంచ్ ఇచ్చాము, 1/2 ఇంచ్ ఫోల్డ్ వస్తుంది. సేమ్ యాజ్ ఈ చేతికి కూడా ఐరన్ இருந்தால் ஐரன் பை மேலே அப்போவே பண்ணிக்கோங்க. ఐరన్ ఉంటే ఐరన్ పైన అప్పుడే ఐరన్ చేసేసుకోండి. నెక్స్ట్ డబల్ స్టిచ్. డబల్ స్టిచ్ మీన్స్ కార్నర్ స్టిచ్. இப்போ கை வைக்கலாம். ஃப்ரண்ட் நெக், கை அட்டாச் பண்ணுறேன். ஃப்ரண்ட், சென்டர் பாயிண்ட் மேட்ச் ஆகுதா பார்த்துக்கோங்க. எனக்கு ஆகுது, பர்ஃபெக்டாக வரணும். நம்ம பேக் தான் செக் பண்ணோம். ஓகே, మనం బ్యాకే చెక్ చేసాము. బ్యాక్ అకార్డింగే అయినా ఫ్రంట్ మ్యాచ్ అయిపోతుంది. నేను ఎక్కడ లాగల, எங்கேயுமே நான் கை அசல் ஜாயிண்ட் போட்ட ஃபீலிங் கூட இல்லை பாரு. ஜாயிண்ட் போட்டு கூட தெரிய மாட்டாங்க. இழுத்தா என்ன ஆயிருக்கும், இங்கெல்லாம் சுருங்கு வந்துடும். ஓகே, இங்கே எவ்வளோ சாஃப்டாக இருக்குது. ஓகே, இதே மாதிரி வரணும். నెక్స్ట్ డబల్ స్టిచ్.
నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కై, లెఫ్ట్ సైడ్ చేతులు పెడదాం. நெக்ஸ்ட் இங்கே கூட ரொம்ப இப்படி பாயிண்டடாக வரக்கூடாது. இது ஆமோல் கிட்ட, அண்டர் ஆமோல். ஓகே, நீங்கள் கட்டிங் ஏதாவது மிஸ்டேக் பண்ணால் இங்கே கூட இப்படி பாயிண்டடாக வரும். ஓகே, எனக்கு ஒருத்தர் ஸ்லீவ் கட் பண்ணி அனுப்புனாங்க, அவங்க ரொம்ப பர்ஃபெக்டாக இருந்தது. ஓகே, அதே மாதிரி நீங்கள் ஸ்லீவ் ப்ராக்டிஸ் பண்ணுறது இல்லை. ஆக்சுவலி ஸ்லீவ் ப்ராக்டிஸ் பண்ணுங்க, ஸ்லீவ் கட்டிங் ப்ராக்டிஸ் பண்ணுங்க. ஓகே, సేమ్ మార్కింగ్ மேலே தச்சுக்கோங்க. சேம் மார்க்கிங் மீதே குட்டுக்கோண்டு. இங்கே பாருங்க, இது ஆமோல் ஜாயிண்ட் கிட்ட பாருங்க. இங்கே பாருங்க, எனக்கு ஆல்மோஸ்ட் ஸ்ட்ரைட்டாக தான் தெரியுதுங்க. ஓகே, ஸ்லைட் பெண்ட் இருந்தால் கூட ஓகே. இப்படி வி வந்துருச்சுன்னா உங்கள் கட்டிங் தப்பு. அது நீங்கள் எதுவும் பண்ணால் கூட செட் ஆகாது. அதுக்கு கை ரொம்ப ப்ராக்டிஸ் பண்ணுங்கன்னு நான் சொல்கிறேன். பட் 2-3 பேர் தான் பண்ணியிருக்கிறீங்க, பாருங்க உங்கள் இஷ்டம். கை லூஸ் நம்ம எடுத்தது எவ்வளோ? 11.5 11 anyone? 11 sir. 11. பேசிக்ஸை ப்ராக்டிஸ் பண்ணலன்னா பேட்டர்ன் மேக்கிங் கஷ்டம் ஆகிடும். ஓகே, ஃபர்ஸ்ட் ஒரு ஸ்டிச் போட்டு நெக்ஸ்ட் ஸ்டிச் இதிலவே ஸ்டார்ட் பண்ணணும். இப்படி மேலே வரும்போது సైడ్కి పోయడం. నెక్స్ట్ స్టిచ్ ఇందులోనే స్టార్ట్ చేయాలి. పైకి వచ్చేసరికి సైడ్కి వెళ్ళండి. ఎంత వెళ్తారు? పావించ్. హాఫ్ లూజ్ చేస్తే మనకు ఓవరాల్గా 4 పక్కల పావించ్ చేరి 1 ఇంచ్ லூஸ் ஆகிட்டது. ஓகே, ஸ்டிச் அங்கேவே ஸ்டார்ட் பண்ணி சைடுக்கு மூவ் பண்ணுங்க 1/4 இன்ச். நீங்கள் லூஸ் பண்ணிட்டீங்கன்னு நினச்சிக்கோங்க, 4/4 இன்ச்
1 inch லூஸ் ஆகிடும். அது மாதிரி நீங்கள் பண்ணிக்கணும். ஸ்டிச் போட்டுக்கணும். నెక్స్ట్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ సేమ్ అవతల ఎట్లా రైట్ సైడ్ చేశారో అలాగే ఈ లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోండి. அந்த ரைட் சைடு நீங்கள் எப்படி பண்ணியிருக்கிறீங்களோ அதே மாதிரி லெஃப்ட் சைடு கூட பண்ணணும். ஓகே, நெக்ஸ்ட் நம்ம பேக் டாட்ஸ் போட்டுக்கலாம். సెంటర్లో 1/2 inch డాట్ ఇంటేక్. Next second dot, left side, same as center le 1/2 inch dot intake. డాట్ పోడుம்போது మెషిన్ స్టాప్ అనకూడదు. డాట్ వేసేటప్పుడు మెషిన్ స్టాప్ అవ్వకూడదు. ఓకే, ఇక్కడ సెంటర్లో ఎక్కడ స్టాప్ అవ్వకూడదు, ఒక కర్వ్డ్ షేప్లో రావాలి. நெக்ஸ்ட் நம்ம இந்த ஷோல்டர் ஸ்ட்ராப்ஸ் பண்ணியிருக்கிறோம். அது நீங்கள் இதோ இந்த ஸ்ட்ராப்போட 1/2 inch உள்ள இருக்கணும். ఓకే, ఇలా మీరు పెట్టి ఇక్కడ స్లీవ్లో యాడ్ చేసేయండి. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా. நெக்ஸ்ட் ஸ்லிட். மேலே இருக்கிற செக்ஷன் எல்லாம் நம்ம ஃபினிஷ் பண்ணிட்டோம்.